నర్సాపేటలో ఎమ్మెల్యే అరవింద బాబు మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లడానికి కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. వైసీపీ పార్టీ చేసిన అనేక అక్రమాలు, భూ కబ్జాలు, నకిలీ మద్యం ప్రజలకు తెలుసు. వైసీపీ పార్టీ నకిలీ మద్యం అమ్మి ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. నకిలీ మద్యం తయారు చేసి రాష్ట్రంలో అమ్ముతూ ఉంటే కూటమి ప్రభుత్వం పట్టుకుంది. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధర్నా చేస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆ రోజుల్లో క్వార్టర్ బాటిల్కి 20 రూపాయలు అక్రమంగా తీసుకున్నాడు. ప్రజలు నీకు బుద్ధి చెప్పింది సరిపోక మళ్లీ సిగ్గు లేకుండా రోడ్డు మీదకొచ్చి ధర్నా చేస్తున్నావా గోపిరెడ్డి అంటూ మండిపడ్డారు. మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గమనించాలి. వైసీపీ ఎమ్మెల్యేలు కానీ, వైసీపీ మాజీ మినిస్టర్లు కానీ, మరి వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే గమనించాలి. ఇవాళ ఉమ్మడి కూటమి ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా అభివృద్ధి పదంగా రాష్ట్రాన్ని నడిపిస్తుంది, ప్రజలకు ఏ విధంగా నమ్మకంగా పనిచేస్తున్నారు, ప్రజలకు ఏ విధంగా అండగా ఉన్నారు, ఇవన్నీ కూడా మీరు గమనించాలి. ఎందుకంటే ఏదో గుడ్డగాల్చి నెత్తనేయటం కాదు. మీరు చేసిన అవినీతి పనులు, దుర్మార్గాలు ప్రజలకు తెలుసు. 5 ఏళ్ళుగా ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడి మాకు తెలుసు. అదేవిధంగా ఏ విధంగా నకిలీ మద్యాన్ని అమ్మి పేద ప్రజల యొక్క మరి ఆరోగ్యం పాడు చేశారో అందరికి కూడా తెలుసు. ఇవాళ మీరే వైసీపీ నాయకులే నకిలీ మద్యాన్ని తయారు చేసి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అమ్ముతుంటే మరి ప్రభుత్వం పట్టుకొని వాళ్ళ మీద మరి చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ చర్యలు కూడా కారణం ఎవరంటే నకిలీ మద్యాన్ని తయారు చేసిన వైసీపీ నాయకులే. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహించాలి, వైసీపీ పార్టీ బాధ్యత వహించాలని చెప్పి మీడియా ముఖం తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్న నర్సాపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆ రోజుల్లో ఎన్ని అక్రమాలు చేశారో ఒకసారి గమనించాలి. మరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధర్నా చేస్తా ఉన్నాడు రోడ్డు మీద. ఏం ధర్నా చేస్తావయ్యను? మొన్నటిదాకా క్వార్టర్ మందుకి 20 రూపాయలు తీసుకున్నావు బార్ అండ్ రెస్టారెంట్లో, వైన్ షాపుల్లో. వైన్ షాపులో మందు తీసుకెళ్లి గోవా మద్యాన్ని షాపుల్లో అమ్మించావు. కొన్ని 100 కోట్లు అక్రమంగా సంపాదించావు, భూ కబ్జాలు చేసావు. ఇంకా నీకు సిగ్గు లేకుండా నువ్వు బజార్లు తిరిగే అవకాశం నీకు లేదు. ప్రజలు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం అయితే మంచిదో, ఏ నాయకుడైతే మంచివాడో వాడినే గెలిపిస్తారు. అటువంటి నాయకులు ఇవాళ బొమ్మడి కుటుంబంలో ఉన్నాము. అదేవిధంగా నర్సరావుపేటలో ఉన్న అరవింద్ బాబు అందరివాడు, అన్ని విధాల నీతి నిజాయితీతోటి పనిచేస్తాను, పేద ప్రజలకు అండగా ఉంటాడు. ఇది గమనించాలి. ఇది వైసీపీ నాయకులందరూ కూడా దీన్ని గమనించి అవినీతి, అక్రమాలకి, దుర్మార్గాలకు దూరంగా ఉండమని మేము హెచ్చరిస్తున్నాం.